ఈరోజు కుమ్రంభీం జిల్లా కౌటల మండలంలోని మాలి సంఘ భవనంలో మన మాలి సంఘ ముద్దుబిడ్డ ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షులు గారు ఎందరికో పేదవాళ్లకు సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలను ఎదుగుతూ పేదవాడిని ఆదుకుంటూ ముందుకు వెళ్తూ ఎన్నో అవార్డులు అందుకుంటూ మొన్న జరిగినటువంటి మన బహుజన సాహిత్య అకాడమీ వారు మన హైదరాబాద్లో మన శ్రీనివాస్ గారిని సన్మానించడం జరిగింది, అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము మాలి సంఘ తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాగే వారు ముందు ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ పేదవారికి అండగా ఉంటూ మన సంఘానికి ఎన్నో సేవలు అందించాలని మేమందరం కోరుకుంటూ ఈరోజు మాలి సంఘ భవనంలో వారికి శాల్వ సన్మానం చేసి ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము వారిని అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ జై జ్యోతి జై క్రాంతి. నా పేరు గుర్లె శ్రీనివాస్. మారుమూల ప్రాంతమైన చింతనమానపల్లి మండలి డబ్బా గ్రామానికి చెందిన శ్రీనివాసుని. నేను ఎస్ఆర్ఎస్ ఫౌండేషన్ ద్వారా గత 14 సంవత్సరాలుగా సిర్పూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా. నాకు తోచినంతగా నేను ఈ సేవలు చేయడం వల్ల కొన్నిసార్లు పేపర్ స్టేట్మెంట్లలో అక్కడ ఇక్కడ అవార్డుల కోసం దరఖాస్తుల కోసం స్టేట్మెంట్లు చదవడంతో చాలా జాగాల నేను అప్లై చేసుకోవడం జరిగింది. నా పేపర్ క్లిప్పులు నా ఫోటోలు పెట్టి అప్లై చేసుకోవడం జరిగింది. అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా చాలాసార్లు నేను దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. మేము ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, మాకు ఎలాంటి గుర్తింపు లేదు సార్, మాకు ఏదైనా గుర్తింపు పొందేలా మమ్మల్ని ప్రోత్సహించండి, సహకరించండి అని చెప్తే ఏ నాయకుడు కూడా, రాజకీయ నాయకుడు మాకు ఆదరించలేదు, మాకు సపోర్ట్ చేయలేదు. కానీ ఒక ఇండియా లెవెల్లో ఉన్న బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నన్ను గుర్తించి మొన్న పోయిన నెల 10 తారీఖు ఢిల్లీలో వెళ్ళాల్సిన నేను, అంత దూరం రాలేము, మనం అసలే సాలిసారనే బతుకులలో ఉన్నాం, మాకు ఛార్జీలకు కూడా సరిపోమని చెప్పేసి మేము ఢిల్లీకి రాలేము సార్ అంటే మా కోసం హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ ఏర్పాటు చేసి మాకు మహాత్మా జ్యోతిరావు పూలే నేషనల్ అవార్డును అందించడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే కులంలో పుట్టి, ఆ కులంలో వాళ్ళ వారసున్నై పుట్టి నేను మాలి కులాస్తులతో కలిసి సేవలు చేయడం, నిజంగా మా కులాస్తులందరూ మాకు సపోర్ట్ చేయడం, మా కుల పెద్దలందరూ మాకు సపోర్ట్ చేయడం, దానికి తగ్గట్టుగా మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డే నాకు రావడం నిజంగా నేను ఈ జన్మలో అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవార్డు గుర్రె శ్రీనివాస్కి వచ్చింది, గుర్రె శ్రీనివాస్ తీసుకున్నాడు కదా, ఆయనే ఫోటోలు వస్తున్నాయి కదా అని కొంతమంది మా సంఘం నుంచి కూడా నాయకులు తెలియని వాళ్ళు కొన్ని మాటలు కూడా అనవచ్చు. నా అవార్డు, నాకు వచ్చిన అవార్డు నాకు కాదు, యావత్ మా మాలి సమాజానికి వచ్చింది, మా మాలి కులానికి వచ్చింది, మా మాలి సంఘానికి వచ్చిందని గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ మాలి కులంలో పుట్టినందుకు, మహాత్మా జ్యోతిరావు పూలే వారసులైనందుకు ఆయన అవార్డు అందుకోవడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇకపోతే ఈ అవార్డు రావడంతో నాకు ఈ చిన్న సత్కారం ఏర్పాటు చేసిన మాలి కులాస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నాలాంటి వాళ్ళు గ్రామానికి ఒకరో ఇద్దరో తయారవుతారు. మీరే ఎంకరేజ్ చేయకపోతే మేము ఎంత చేసినా, ఎంత మీకు పేరు తెచ్చిపెట్టినా కూడా అది వృధా అవుతుంది. కాబట్టి ఇలా మాలాగా యువకులు ఎవరైనా గ్రామాన తయారై మంచి స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని కొన్ని మంచి సేవా కార్యక్రమాలు చేసి మా జాతికి, మా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వంటి మహానీయులకు మంచి పేరు తీసుకురావాలని యువతని అందరినీ ఆకర్షిస్తూ నాకు సన్మానం చేసిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా జై జ్యోతి జై క్రాంతి.